చేసినటువంటి మరి మన సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఏ రోజైతే స్థాపించబడ్డప్పటి నుండి మరి దానికి ఎంతో అనుబంధంగా ఉండి నడిపించినటువంటి మన అన్న శ్రీశ్వర్ అన్న గారు కూడా మరి మన అమూల్యమైన సందేశాన్ని అందరికీ తెలపాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారి వారసుడైనటువంటి ఉద్యమకారుడు, అలుపెరగని యోధుడు, విప్లవ జ్యోతి, పద్మశ్రీ అవార్డు గ్రహీత, మనందరి ఆశాజ్యోతి ఈరోజు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఈరోజు ఆ రోజు 94లో ప్రకాశం జిల్లా ఒక గ్రామంలో ఏర్పాటైనటువంటి కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లోనే కాదు, ఈరోజు భారతదేశంలోనే ఈరోజు జాతి పేరు చెప్పుకునేకి అర్హత లేనటువంటి మా జాతికి ఈరోజు గర్వంగా మా కులం ఇదని చెప్పుకునే స్థితి తెచ్చినటువంటి మహనీయుడు బాబా సాహెబ్ వారసుడైనటువంటి మందాకృష్ణ అన్న గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయ్యా, ఈరోజు భారతదేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలైనటువంటి అత్యంత వెనుకబడి ఒకటే కాదు, ఈరోజు ఊరికి దూరంగా ఈరోజు కులం పేరు చెప్పుకునేకి అవమానపడుతున్నటువంటి మన జాతికి ఈరోజు స్వాతంత్రం తర్వాత కొందరే మహానుభావులు పుడతారు, అందులో కూడా మహనీయుడు ఈరోజు మందాకృష్ణ అని ఈరోజు మనం అందరూ చెప్పాలి. సుదీర్ఘంగా ఈరోజు ఆ రోజు ఆయన విప్లవకారుడు, యాక్చువల్గా అంటే ఒక అడవిలో పీపుల్స్ వార్లో కూడా ఉన్నటువంటి మహనీయుడు బయటకు వచ్చి ఈరోజు ఈ ఎంఆర్పిఎస్ అనేటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాటాన్ని, అదేవిధంగా మాదిగ ఉద్యోగుల సంఘము, అదేవిధంగా మాదిగ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు కేవలం మాదిగల కోసం మాత్రమే పోరాడలేదని ఈరోజు అందరికీ ఉన్నటువంటి బీసీ సోదరులు కావచ్చు, మిగతా సోదరులు గమనించాలనే సందర్భంగా నేను కేవలం మాదిగల కోసమే కాదు, ఈరోజు ఆ రోజు ఆరోగ్యశ్రీ రావడానికి ముఖ్య కారకుడు ఎవరంటే మందాకృష్ణ మాదిగని ఈరోజు చాలామందికి మనం బయట చెప్పుకోవాల్సిన అవసరం ఉందని. అదేవిధంగా ఈరోజు వికలాంగులకి ఈరోజు పెన్షన్లు వస్తున్నాయంటే కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మందాకృష్ణ మాదిగని ఈరోజు మనం అదేవిధంగా హృద్రోగులకు, అదేవిధంగా రకరకాలైనటువంటి వికలాంగులు కాదు, ఈరోజు చాలామంది రకాలకు ఈరోజు బుడగ జంగాల వారి కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి ఎవరంటే మందాకృష్ణ మాదిగని ఈరోజు గర్వంగా మనం చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా మనం అందరూ గర్వించాల్సినటువంటి విషయం. ఈరోజు ఆ రోజు ఎంతోమంది ప్రాణాలు యాక్చువల్గా హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో చాలామంది కూడా అసువులు బాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ఎంఆర్పిఎస్ కోసం. 1994లో మొట్టమొదటి ఈ తాలూకాలో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా నాకు అవకాశం రావడం కూడా నిజంగా అంటే నేను అధ్యక్షుడిగా ఉన్నందుకు కూడా నేను గర్విస్తున్నానని సందర్భంగా నేను చెప్తున్నాను. అనేకంగా ఈరోజు పోరాటాలు చేసి ఉండొచ్చు, ఎన్నో పార్టీల్లో మనం అందరూ ఉండొచ్చు, కానీ మనం జాతి ఎక్కడ పుట్టామో పుట్టుకమే పూర్వత్వమైనటువంటి మరవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన పిల్లల్ని జాతులు కానీ ఎవరే ఏలెత్తి పెట్టుకోకుండా కేవలం కులం కోసమో లేకపోతే మతం కోసమో మనం పోరాడుకోకుండా మన పిల్లల విద్య కోసం మాత్రమే మీరందరూ పోరాడి ఆర్థికంగా బలపడే స్థితిగా మనమందరం అటు సైడ్ అడుగులు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను ఒకసారి కోరుతూ, అదేవిధంగా నూతనంగా మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఎంఆర్పిఎస్ తరఫున. ఆ రోజు నాకు కారణాల వల్ల పార్టీ కారణాల వల్ల రాలేకపోయినందుకు క్షమించాలని మిమ్మల్ని అందరూ కోరుతూ ఆ కమిటీకి కూడా నేను ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వందనాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి, గ్రామాల్లో తిరిగి చేస్తున్నారు, నేను చూశాను, గమనించాను. కెంచప్ప కావచ్చు, చాలామంది ఇంకా మృత్యుంజయ, ఇంకా చాలామంది చూశాను నేను, దేవేంద్ర, చాలామంది వెళ్ళారు గ్రామాల్లో, మండల కమిటీలు వేశారు. ఆ రోజు నేను 87లో ఏదో చేశానో అది ఈ రోజు మళ్ళీ కనపడింది నాకు. ఈరోజు నేను నిజంగా చాలా సంతోషించాను. 87లో నేను చేసిన కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు చేస్తున్నందుకు ఎవరో ఒకరు పుట్టుకు రావాలి కాబట్టి, నాయకుడు అన్నటువంటి ఎక్కడి నుంచో రాదు, ప్రజల నుంచే వస్తాడు కాబట్టి అది ఎవరో నేను కావాలా లీడర్ అంటే అది కాడు. నాయకుడు అన్నటువంటి వాడు జనాల నుంచి అందుకుంటాడు, జనాల్లోనే ఉంటాడు, జనం కోసం పనిచేస్తాడు, జాతి కోసం పనిచేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ నీతి నిజాయితీకి మారు పేరైనటువంటి ఈ జాతి పేరుని చెడగొట్టొద్దని మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తూ ఆ ఉద్యమానికి మీరందరూ జీవితం ఇవ్వండి ఆశీర్వాదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై హింద్, జై మాదిగ.